ఈనాటి ప్రభు దినమునకు ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము చదువుకునే ముందు వాక్యమును యాకోబు యాకోబుకు తెలియచేసిన వాడని వాక్య సంగమా. మరి ఈనాటి ప్రభు దినమునకు మరి ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. మొదటిగా మీకందరికి యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇది మనకు పరిచయమైనటువంటి వాక్యమే. అయితే ఇక్కడ మరి కీర్తనకారుడు అంటాడు, వాక్యము బ్రతికించినటువంటి వారు, అంటే మనము బ్రతికించబడినటువంటి వారము అని వాక్యములో ఏం చెప్తామంటే, పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు, కాబట్టి క్రీస్తుతో మీరు బ్రతికించబడ్డారు. క్రీస్తు అంటే వాక్యం. కాబట్టి వాక్యముతో బ్రతికించబడినటువంటి వారికి బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కాబట్టి ఈ బాధలు మరి కలిగి ఉన్నటువంటి వారు, బాధలతో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఈ రోజున నెమ్మది లేదు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నాము కానీ నెమ్మది లేని వారుగా మనము బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఈ బాధల్లో నుంచి మనకి నెమ్మది కలిగేటువంటి మరి కలిగించేటువంటి నెమ్మదినిచ్చేటువంటి దేవుణ్ణి మనము మరి కనుగొనాలి, దేవుణ్ణి చూడాలి. అందుకే మరి ఈ యొక్క బాధల విషయములో దేవుడు అంటాడు, ఈ బాధలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి, మరి ఎవరు ఈ బాధలు పెడతారు అనేది మనం గమనిస్తే, మరి బాధలు మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి బాధలు వస్తాయి. ఈ బాధలు పడేటప్పుడు మనం ఏం చెప్తాము, ఏమనుకుంటాం, దేవుని చిత్తం అని అనుకుంటాం కదా. ఏందమ్మా ఎన్ని కష్టాలు, దేవుని చిత్తం అండి, ఆయన చిత్తమును బట్టి జరుగుతుంది. కాబట్టి మరి దేవుని చిత్తము బాధలు అనేది బైబిల్ పరంగా సరైంది కాదు. దేవుడు బాధలు పెడతాడా? బాధలు పెట్టే దేవుడు కాదు. మరి దేవుడు శోధింపబడడు, శోధింపనేరడు. మనల్ని శోధింపబడటానికి ఆయన ఇష్టపడడు. కాబట్టి శోధన అనేటువంటి, బాధలు అనేటువంటివి మరి ఎలాగా అనేటువంటి మనం చూస్తే, కొన్ని సార్లు ప్రకృతి పరంగా కూడా కొన్ని బాధలు వస్తాయి. బాగా తుఫాను వచ్చింది, ఆ తుఫానుకి ఇల్లు పడిపోయింది. వాళ్ళు ఏ పాపం చేస్తే దేవుడు వాళ్ళ మీదకి ఆ బాధ, ఆ ఇల్లు కూల్చాడో లేకపోతే ఆ కష్టాలు వచ్చినాయో అని క్రైస్తవులుగా ప్రార్థనకు పోయేటువంటి మనం కూడా ఆ మాటలు అనేస్తాం. ప్రకృతి పరంగా మరి ఏ విధంగా, అనారోగ్య పరంగా మరి ఏ విధంగానైనా బాధలు, కష్టాలు అనేటువంటివి అవి మనం తెచ్చుకున్నటువంటివి, దేవుడు పెట్టినవి కాదు. దేవుడు ఆ ఆది కాలములో మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు బాధలు అతని జీవితంలో పెట్టలేదు. కాబట్టి బాధలు, కష్టాలు ఎప్పుడు వచ్చినాయి అని అంటే, ఈ మనుష్యుడు దేవుని మాటను అతిక్రమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు అతడు శ్రమను, కష్టాన్ని, బాధలను, అనారోగ్యాన్ని తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి కాదు.
మానవులు తమ స్వతహాగా తెచ్చుకున్నటువంటి బాధలు. కాబట్టి నువ్వు ఏ స్థలములో అయితే ఉండకూడదో ఆ స్థలములో ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి, ఆ పరిస్థితులు, ఆ మనుషులను బట్టి నీకు కష్టాలు వస్తాయి. కాబట్టి ఎక్కడ ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు. ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో దేవుని మాటను మీరి అక్కడ కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాలను నీవు కూడా పంచుకుంటున్నావు, దాన్ని తెచ్చుకుంటున్నావు. అందుకే దేవుడు అంటాడు, బ్రతికించబడినటువంటి వీరికి బాధలు వస్తున్నాయి. ఈ బాధల్లో దేవుని వైపు చూస్తే వారికి నెమ్మది ఉంటుంది. కాబట్టి నెమ్మది లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్టయితే, నువ్వు ఏ బాధలో, ఏ కష్టాలను నువ్వు మరి కలిగి వాటితో నువ్వు ప్రయాణం చేస్తూ దేవుని చిత్తము, దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు అని అనుకోవటము పొరపాటు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా? మరి ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంతగా నేను దేవుని దగ్గరికి వస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, మరి ఇంతగా నేను బాప్తిజం తీసుకొని ఉన్నాను, కానీ ఈ బాధల్లో దేవుడు నన్ను చూస్తాడా? మరి ఈ ప్రశ్న మనకి అనేక సార్లు వస్తానే ఉంటాయి. మరి ఈ బాధలు ఎవరు పడతారండి? మరి ఈ బాధల్లో నన్ను దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు నన్ను మర్చిపోయాడా? మరి ఏంటి నాకు ఈ బాధలు అని మనము అనేక సార్లు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. ఈ ప్రశ్నలన్నీ కూడా సాతాను సంబంధించినవి. దేవుడు నన్ను వదిలిపెడతాడా? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? మర్చిపోయాడా? ఇవన్నీ ఎవరు ఈ ప్రశ్నలు, ఈ అనుమానాలు తెచ్చింది ఎవరంటే సాతాను. ఇదిగో ఈ పండు ఎందుకు తినకూడదు? ఈ పండు తింటే ఏమవుతుంది? ఈ పండు తినకపోతే ఏమవుతుంది? ఇవన్నీ దేవుడు ఏం చెప్పాడు? ఒకటే మాట, ఈ పండు తినొద్దు అంతే. ఇన్ని ఆ ప్రశ్నలతో కూడినటువంటివి దేవుడు ఎప్పుడు చెప్పాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడు. ఆయన దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను చూసి నన్ను చూడలేదు, లేదా నన్ను చూసి నిన్ను చూడలేదు, నా కష్టాల్లో దేవుడు నన్ను పట్టించుకోలేదు, నా వైపే చూడలేదు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ భావించకూడదు. నువ్వు దేవుని వైపు చూసావు అనే ప్రశ్న నీకు ఉండాలి. మరి ఈ బాధలు నాకు వచ్చినప్పుడు నేను ఎవరి వైపు చూడాలి? నేను ఎవరిని ఆశ్రయించాలి? మనుషులను కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని దగ్గర నువ్వు నమ్మకం ఉంచితే, ఆయన వైపు చూస్తే నీకు అక్కడ దేవుడు నెమ్మదినిస్తాడు. నీ దుఃఖాన్ని ఆయన ఓదారుస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, కష్టాలలో, బాధల్లో ఉన్నటువంటి వారిని దేవుడు మరి చూడకుండా ఉంటాడా అనే నీ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధలు, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు, మరి ఏ ప్రజలకైతే నేను నిబంధన చేశానో, మరి ఆ నిబంధన ప్రజలు కష్టాలు పడుతుంటే, బాధలు పడుతుంటే నేను ముఖం తిప్పుకునేవాడిని కాదు, నేను చూసి చూడనట్టుండేటువంటి వాడిని కాదు, నేను వారికి సహాయం చేయలేనటువంటి, నేను మరి చేతగానేటువంటి వాడిను కాదు. క్రీస్తునందు ప్రియులరా, మన దేవుడు ఎటువంటి వాడంటే లేనిది ఉన్నదిగా సృష్టించేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన అంటాడు, ప్రజల బాధను నేను నిశ్చయముగా నేను చూచి. తర్వాత ఆయన ఏమంటున్నాడు, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు వచ్చే ఈ ప్రశ్నల్లో దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆయన మరి నేను వారి యొక్క బాధలు చూచాను, విన్నాను, మొరను విన్నాను, నేను దుఃఖములు అవి నాకు తెలుసు. నువ్వే కష్టాల్లో ఉన్నావో దేవుడికి తెలుసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడికి తెలుసు. మరి వీటన్నిటిని బట్టి అక్కడున్నటువంటి ప్రజలు
దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటే, వాళ్ళు చేసింది ఏంటంటే వారి ఇంటిలో ఉండి వారు మొర్ర పెట్టారు. నీ కష్టాలు బజార్లో లేవు, నీ కష్టాలు వీధుల్లో లేవు, నీ కష్టాలు ఎక్కడో ఏదో ఊర్లో లేవు. ఎక్కడున్నాయి? నీ ఇంట్లో ఉన్నాయి. నీ కుటుంబ కష్టాలు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వెక్కడ ప్రార్థన చేయాలి? నీ ఇంట్లో ప్రార్థన చేయాలి. కాబట్టి నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే దేవుడు ఆ ఇంటిని చూస్తాడు. ఆ ఇంట్లో ఉన్న కష్టాలను చూస్తాడు. ఆ ఇంటిలో ఉన్న ఆ కన్నీటిని చూస్తాడు. ఆ కుటుంబం ఎవరి ద్వారా అయితే కష్టపెట్టబడుతుందో, ఎవరు కష్టపెడతారు? దేవుడు కష్టపెడతాడా? కష్టపెట్టేవాళ్ళు ఎవరు? అపవాది. సాతానుడు నీ ఇంటిపై దాడి చేస్తున్నాడు, నీ కుటుంబంపై దాడి చేస్తున్నాడు. వాడి పెట్టేటువంటి ఆ యొక్క కష్టాల నుండి నువ్వు పొందుతున్నటువంటి ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే రక్షించబడ్డావు, కానీ ప్రార్థన లేదు. రక్షించబడ్డావు, విశ్వాసము లేదు. రక్షించబడ్డావు, కానీ నీకు నెమ్మది లేదు. కారణం ఒకటే, నువ్వు దేవుని వైపు చూట్ల, నీ ఇంటిని దేవునికి చూపించట్లేదు. ఇదిగో నా ఇల్లు, నా కుటుంబము, ఇదిగో నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయని దేవునికి నువ్వు చూపించట్లేదు. బైబిల్లో అనేక మార్లు యేసు ప్రభు ఇదిగో 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 అనే మాట ఎందుకన్నాడు? ఇదిగో అంటే రాసింది మాట, ఇదిగో అంటే చూడు అని అర్థం. కాబట్టి దేవునికి మనం చూపించాలి, ఇదిగో దేవా, ఇదిగో నా పరిస్థితులు, ఇదిగో నా కష్టం, ఇదిగో. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటాడు, మనము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మన వైపు తిప్పుకోవాలి. దేవుని దృష్టి మన ఇంటి వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవుడిచ్చిన కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలమునే మొర్రపెట్టు వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు ఆ ప్రార్థన తీసుకెళ్తాడు. దేవదూతలు వస్తారు నీ ఇంటి దగ్గరికి. అది ప్రార్థన ఉందా నీ ఇంట్లో? మెలకువ ఉందా? మెలకువ లేని ఇంటిని దేవుడు విడిచిపెడతాడు, పట్టించుకోడు ఆయన. ఎక్కడైతే వేకువ జామున లేచి ప్రార్థన చేస్తారు, ఆ వేకువ జామున ప్రార్థన కోసం దేవదూతలు వస్తారు నీ ఇంటికి. క్రైస్తవులమేగా, క్రైస్తవ పాళ్యములో ఉన్నామేగా, మరి దేవుని పేర్లు, బైబిల్ పేర్లు పెట్టుకున్నాం కదా. మరి నీ ఇంట్లో ఆ దేవదూతలు తీసుకెళ్ళటానికి వచ్చిన ప్రార్థన, ఆ ధూపము నీ ఇంట్లో ఉందా? ఆ స్తుతులు నీ ఇంట్లో ఉన్నాయా? దేవునికి సంబంధించినటువంటి ఆరాధన నీ ఇంట్లో ఉందా? కాబట్టి ఆ స్థానములో ఆ దేవుడు ఉండవలసిన నీ కుటుంబంలో ఎవరున్నారంటే, కష్టపెట్టేవాడు వచ్చి చేరాడు, అపవాది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కష్టాలు ఆ ఐగుప్తులో అనుభవిస్తున్నటువంటి ఆ ప్రజలను దేవుడు చూశాడు. మరి ఈ రోజు కూడా మరి దేవుడు నీ కష్టాన్ని కూడా చూడాలని మరి ఆశపడుతున్నాడు. నువ్వు చూపిస్తే దేవుడు చూస్తాడు. చెప్పాలా? అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి దొరుకుతుంది. దేవుని తలుపు తట్టండి, పరలోకపు తలుపు తట్టండి. ప్రార్థన ద్వారా యేసయ్య యేసయ్యని బ్రతిమలాడు. యేసు నీ వైపు చూస్తాడు. తట్టటం, ఒకసారి తలుపు తట్టి నీ స్వరం వినిపించాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మరి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఈ లోకము ఇదంతా కూడా సాతాను వశములో ఉంది. గుర్తుపెట్టుకో, సాతాను ఈ యొక్క లోకానికి అధికారిగా ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనుకనే మనకు కష్టాలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి. క్రైస్తవులంగా మనము జీవిస్తున్నప్పుడు వాడు మన మీద దాడి చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటికి కంచె వేసుకోవాలా, మన ఇంటిని మనం కాపాడుకునేటువంటి ఇదిగా ఉండాలి.
కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా నీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉండాలి. యోబు చేసినటువంటి ప్రయత్నం, యోబు చేసినటువంటి కార్యం, యోబు తన ఇంటికి, తన పిల్లలకు, తన ఆస్తికి, సమస్తానికి కంచె వేసుకున్నాడు. నీ ఇంటికి ఉందా? మరి లేకపోతే అపవాదికి నువ్వు దారిస్తున్నట్టే, వాడిని నువ్వు ఆహ్వానిస్తున్నట్టే కష్టాలు. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో యోబు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ నుంచి వచ్చినటువంటి వాడు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బాధలు అనుభవించాల్సిందే. కారణం ఏంటంటే ఏదేనులో నుంచి మనం భూమి మీదకి పంపబడ్డాం, తరిమి వేయబడ్డాం. భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి కష్టాలు, ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళ తుప్పలు, భూమి మీద ఉన్నటువంటి ఆ ముళ్ళ కంచెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనతో పాటు ఎదుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఏ మానవుడు ఎవరైతే తప్పు చేశారో దానిని బట్టి ఆ భూమి శపించబడింది. దేవుడు అంటున్నాడు, నీ ద్వారా భూమి శపించబడింది, నేను చేసిన భూమి శపించబడలేదు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏ మనుష్యుడైతే పాపం చేశాడో, ఏ మనుష్యుడైతే దేవుని మాటను అతిక్రమించాడో ఆ పరిస్థితుల్లో ఆ స్థలము శపించబడింది. ఈరోజు నీ కుటుంబం కూడా ఆలోచన చేయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవటం, నొచ్చుకోవటం కంటే సరి చేసుకోవటం మంచిది. ఆదాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదాము, నువ్వు నా మాటను అతిక్రమించావు కనుకనే ఇదిగో నువ్వు నివసించాల్సినటువంటి భూమి శపించబడి, నీ అతిక్రమమును బట్టి ముళ్ళ కంపలు మొలిసినాయి భూమి మీద. అంతకుముందు మంచి పంట, మంచి ఫలాలు ఇచ్చేటువంటి ఏదేను మరి అది ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో తద్వారా ఏమొచ్చింది? క్రూరత్వం వచ్చింది, చంపుకునే స్థితులు వచ్చినాయి, ఒకరినొకరు బాధ పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. ఎంత భయంకరం! కాబట్టి మరి ఈ యొక్క విషయములో మరి యోబు మాట్లాడుతుంటాడు, మరి ఈ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ. మన ఆయుష్కాలం తక్కువే, అయితే మనం అనుభవించేటువంటి బాధలు ఎక్కువగా ఉన్నాయి, అవి మిక్కిలి ఎక్కువగా ఉన్నాయి, కష్టంగా ఉంది. కారణం ఏంటి అని అంటే మనం నడుస్తున్న పరిస్థితులు, మనం జీవించే విధానం కరెక్ట్గా లేదు. కాబట్టి దేవునితో అంటు కట్టబడినటువంటి వారంగా, దేవుని హత్తుకొని జీవించే వారంగా మనము బ్రతకాల. నిత్యము మన ఈ దేవాలయంలో దేవుని ఆరాధన జరగాల. చాలా మంది మర్చిపోతున్నారు. ఇదిగో మీరు మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని దేవుడు ప్రశ్న వేస్తున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి, ఈ ఆలయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు ఉండాల్సిన ఈ ఆలయంలో ఎవరికి స్థానం ఇస్తున్నాం? అందుకే మరి ఈ పరిస్థితిని బట్టి మాట్లాడుతూ అంటున్నాడు మరి యోబు, మరి ఈ తెలియజేసినట్టు విషయాన్ని బట్టి. రెండవ విషయము హన్న మరి ఆమె జీవితంలో ఉన్నటువంటి కష్టం, ఆమె జీవితంలో పడిన బాధ, ఆమె అనుభవిస్తున్నటువంటి బాధను ఇక్కడ దేవుడు తెలియజేస్తూ అంటాడు కదా. ఆమె ఎటువంటి బాధను అనుభవిస్తుందంటే, ఒక పరిస్థితి, తన ఇంటిలో ఉన్నటువంటి తన యొక్క మరి ఆ యొక్క తోటి ఆ యొక్క మరి సహోదరి చేత ఆమె బాధింపబడుతుంది. ఎటువంటి బాధ చూడండి. సమూయేలు మొదటి గ్రంథము మనందరికీ తెలిసిందే. సమూయేలు మొదటి గ్రంథము 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆ ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను.
ప్రార్థనలో ఆమె బాధను వ్యక్తపరుస్తుంది దేవునికి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఎవరు నిన్ను బాధిస్తున్నారు? ఎవరు నిన్ను కష్టపెడుతున్నారు? ఇంటోళ్ళే కదా! మరి హన్నా ఇంటిలో ఈముంది కదా! మరి ఈమున్నప్పుడు ఈమె మరి తన తోటి సహోదరుని ఎంతగా కష్టపెడుతుంది? ఎంతగా బాధ పెడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. హన్నా కూడా దేవుని బిడ్డే కదా! హన్నా అంటే కృపనే కదా! మరి ఈమె కృప పొందినది అయినప్పటికీ బాధను అనుభవిస్తుంది. నెమ్మది లేదు ఇంట్లో. గమనించండి. మన కుటుంబంలో మన ఇంటి వాళ్ళే, మన కుటుంబ సభ్యులే మనల్ని బాధ పెడుతుంటారు. వాళ్ళే మన కష్టాల వైపు నడిపిస్తుంటారు. అన్న బహుగా దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తుంది. తన బాధను దేవునికి తెలియజేస్తుంది, వ్యక్తపరుస్తుంది. గమనించండి. దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆమె దుఃఖం ఆపేసిందో, ఏడుపు ఆపేసిందో, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే నీ బాధలు, నీ కష్టాలు దేవుని వైపు చూపిస్తావో, దేవుడు అప్పుడు నీ యొక్క దుఃఖ నివారణ చేస్తాడు. వారి దుఃఖమును దేవుడు ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. వాళ్ళ కన్నీటిని దేవుడు తుడిచివేస్తాడు. అన్న ప్రార్థన అయిపోయింది. దేవుని వాగ్దానం బయలుదేరింది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేటికి నువ్వు వచ్చే సంవత్సరము కుమారుణ్ణి నీకు ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ అంటాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి దేవుడు మన కష్టాన్ని చూడ్డా అంటే, హన్నా కష్టాన్ని దేవుడు చూశాడు, ఇశ్రాయేలీయుల కష్టాన్ని దేవుడు చూశాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయం. చాలా మంది అనుకుంటారు, ఇంతే నా పరిస్థితి దేవుడికి తెలియదేమో అని మనం అనేక సార్లు దేవుని మీద నిందలు వేసేటువంటి వారంగా మనం ఉంటాం. చూడండి, 27వ అధ్యాయము 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము? ఈ ఇంటి ఇల్లాలు ఆలోచన చేస్తుంది. ఈ ఇంటి ఇల్లాలు ఆమె మాట్లాడుతూ ఉంది ఏంటంటే, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికిపోయింది. ఈ మాట మన నోట్లో నుంచి ఎన్నో మార్లు వచ్చింది. నా ప్రాణం విసుగుపడుతుందండి, నాకు నెమ్మది లేదండి, నాకు మరి ఈ రోజులు ఎప్పటి నుంచి పోతాయో మరి నా దగ్గర నుంచి అనే మార్లు నీ నోట్లో నుంచి మాట వస్తుంది. కారణం ఇంటి వారే, కుటుంబములో నెమ్మది లేదు. కుటుంబస్తులే, నువ్వు తీసుకొచ్చుకున్న వాళ్ళే, నువ్వు కోరుకున్న వాళ్ళే, ఆ కుమార్తెల్లో నుంచి ఆ ఇంటి కోడలుగా తెచ్చుకున్నటువంటి ఈమె బాధపడుతుందంట, విసుగుపోతుందంట. ఈ రోజున ఆత్మీయత ఉందా లేదా, రక్షణ ఉందా లేదా ఆ కుటుంబానికి, ఆ ఇంటి కోడలకి, తెచ్చుకునే కోడలకి బాప్టిజం ఉందా, దేవునిలో ఎదిగిందా లేదా, ఏం అవసరంలా. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, ఏ చూస్తున్నాం కానీ రక్షణ ఉందా లేదా, రక్షణ జ్ఞానం ఉందా లేదా, రక్షణ అనుభవం ఉందా లేదా ఈ ఆలోచన చేయట్లేదు. అసలు అడగట్లేదు కూడా. అడిగితే అమ్మో ఇదిగో ఈ సంబంధం పోయిద్దేమో. ఇటువంటి వారిని తెచ్చుకున్నారు. ఏశావుకి ప్రాణం విసిగిపోయింది. ఎంత భయంకరం. ఈరోజు కుటుంబాలను దేవుడు మాట్లాడతాడు, కుటుంబముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలు ఎలాగుంటున్నాయి, నీ బాధలు ఎవరి వలన కలుగుతుంది, నీ బాధలు నువ్వు తెచ్చుకున్నటువంటి వారి విషయంలో బాధలు పడుతున్నటువంటి పరిస్థితి దేవుడు మాట్లాడుతూ అంటాడు. మరి ఈ పరిస్థితుల్లో ధైర్యము చెడిన వారిని మనము ధైర్యపరచాలి. దేవుడు అదే ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో, నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరచాలని, నిన్ను బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుకే మరి దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి, మరి యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ మరి దేవుడు స్పష్టంగా చెప్తాడు, భక్తిహీనులు తమ మార్గములు విడల. భక్తిహీనత నీ ఇంటిలో ఉంటే అది వర్ధిల్లేటువంటి ఇల్లు కాదు. కాబట్టి దేవుడు మాట్లాడుతుంటాడు, భక్తి కలిగినటువంటి కుటుంబం వైపు దేవుడు చూస్తాడు కానీ భక్తిహీనత కలిగినటువంటి కుటుంబాల వైపు దేవుడు చూడు. అందుకే దేవుడు వాటిని విడిచిపెట్టమంటున్నాడు. వాటిని విడిచిపెడితే దుష్టులు తమ తలంపులను మానితే వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడంట. అయ్యో పాపం అనుకుంటాడంట. నీ భక్తిహీనతలో, నీ దుర్మార్గములో గనక నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు జాలి అనేది చూపడు. అందుకే ఆయన అంటాడు, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించేటువంటి వాడు. మరియా దేవుని వైపు చూసింది, ఆ యేసు వైపు చూసింది, ఆయన పాదాల దగ్గరికి వచ్చింది, తన కన్నీటిని ఆయన పాదాలతో కడిగింది. ఆ పాదాలను కడిగినటువంటి ఆమెతో యేసు మాట్లాడుతున్నాడు, ఈమె బహు ఒప్పుకుంది, అందుకే క్షమించబడింది. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబము వర్ధిల్లాలంటే, నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే, నీ కుటుంబంలో భక్తిహీనత, దుష్ట తలంపులు ఉన్నాయేమో వాటిని విడిచిపెట్ట. దేవుడు అంటాడు, అప్పుడు నీ కుటుంబ పక్షముగా నువ్వు గనక క్షమాపణ అడిగితే దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మరియ క్షమించబడిందో ఆ గదంతా కూడా సువాసనతో నింపబడింది. గమనిస్తున్నారా? క్రీస్తు సువాసనతో నింపబడినటువంటి ఆ కుటుంబం, క్రీస్తు సువాసనతో నింపబడినటువంటి ఆ ఇల్లు. ఈరోజు నీ ఇల్లు ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించు. క్షమాపణ లేని కుటుంబముగా ఉంటే నీ ఇంట్లో క్రీస్తు లేడు, క్రీస్తు సువాసన ఉండదు. అందుకే అని అంటాడు, నశించుచున్న వారికి ఆ సువాసన ఉంది. అది ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ ఇంట్లో భక్తి ఉందా, భక్తి లేదా అనేటువంటి పరిస్థితి అక్కడ ఆ ఇంటి నుంచి మరి ఏ పరిస్థితులు కనబడుతున్నాయి. రక్షణ పొందినటువంటి కుటుంబాల్లో నుంచి, ఆ గృహాలలో నుంచి రక్షణ సునాద గీతములు వినబడతాయి కదా. మరి నీ ఇంట్లో నుంచి అటువంటి సునాద గీతాలు, సువాసన వస్తుందా? ఆధ్యాత్మిక సువాసన. రోజున ఆలోచన చేద్దాం ప్రియులరా. మన కుటుంబాలను మనము బాగు చేసుకోవటానికి దేవుడు ఇస్తున్న ఈ అవకాశం, ఈ ఆదివారం, ఈ చివరి ఈ యొక్క మరి నెలకు చివరి ఆదివారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపటి రోజున నువ్వు కొత్త ఆ మాసములోకి నువ్వు ప్రవేశపెట్టబడుతున్నావు. క్రొత్త మాసములో క్రొత్త జీవితాన్ని, క్రొత్త అనుభవాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, ఆ క్రొత్త మాసములో, ఈ క్రొత్త నెలలో నా కుటుంబం క్రొత్తగా ఉండాలి. తల్లిగా, తండ్రిగా నువ్వు దేవుని దగ్గర నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ తరాల కోసం నీ సాక్రిఫైస్ ఏంటి, నీ అర్పణ, నీ త్యాగం ఏంటి? వాళ్ళు ఏమిలే, మనకేమిలే, మనం బాగుంటే చాలే అనే ఒక స్వార్థం నీలో ఉంటే ఆలోచన చేయండి. ఆ దినాలలో మరి అబ్రహాము గనక మరి దేవునికి త్యాగం చేయకపోతే, తన జీవితాన్ని త్యాగం చేయకపోతే ప్రవక్తలు వచ్చేవాళ్ళ, ఇశ్రాయేలీలు దీవించబడేవాళ్ళ, ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసేవాడా? ఒకటే ఒక సాక్రిఫైస్. దేవుడు అన్నాడు, అబ్రహామా, నా సన్నిధిలో నువ్వు నిందలేని వాడుగా జీవిస్తే ఓకేయ్యా, నాలోంచి ఈ తరం రాబోతుంది. అప్పటికి అబ్రహాం పిల్లలు లేరు,
అయినా కూడా రాబో తరముల కోసం అబ్రహాము తన జీవితాన్ని, నిందలేని జీవితాన్ని జీవించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మరి నింద అనేటువంటిది ఒకటే. ఇదిగో ఆమె బైబిల్ పట్టుకొని పోతుందయ్యా, ఆమె కాసేపే బాగుంటుంది, కాసేపు ఆమె జీవితం బాగుండదు, ఆమె మాటలు బాగుండవు, ఇదిగో ఆ పరిస్థితులు బాగుండవు, ఇంట్లో గందరగోళం, తిట్టుకోటాలు, అరుచుకోటాలు, భయంకరమైన పరిస్థితి. ఇది క్రైస్తవ సాక్ష్యం. అబ్రహాము తన పిల్లలందరూ కూర్చోబెట్టుకుంటాడంట, నీతి న్యాయములు నేర్పిస్తాడంట అబ్రహాం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? అబ్రహాము తన పిల్లల కోసం, తన కుటుంబముల కోసం ఆయన నీతి న్యాయములు నేర్పిస్తాడు, తన జీవితాన్ని చూపిస్తాడు. అబ్రహాం నాకు అందుకు ఇష్టం అన్నాడు. రోజు నీ కుటుంబం పక్షాన దేవుడు ఈ మాట మాట్లాడతాడా అని ఒక ప్రశ్న వేసుకుంటే, క్రీస్తునందు ప్రియులరా, సమయం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వయసు ఎక్కువైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెనక్కి ఒక ఏదో 20 సంవత్సరాలు వెనక్కి నీ పిల్లల కోసం నువ్వు మరి వాళ్ళని సరి చేసుకోవాలనేటువంటి సమయం కాదు. దేవుడు అంటున్నాడు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ఈ మిగిలినటువంటి ఈ కాలం అంతా, ఈ దినాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ తరాల కోసం, నీ మనవళ్ళ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుమారుల కోసం, నీ కుమార్తెల కోసం. దేవుడు నీ వైపు చూస్తాడు. నీ కుటుంబం క్షమించబడుతుంది, కనికరించబడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి ఈ పరిస్థితులు, మరి మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఈ బాధలు, కష్టాలు మరి ఎవరి వలన వస్తాయి, ఎలా కలుగుతాయి అంటే దేవుడు అంటున్నాడు, అపాయకరమైన పరిస్థితుల్లో, దినాలలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం జీవిస్తున్నవి నెమ్మదికరమైనటువంటి సమాజంలో కాదు. మన చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నారు, ఆ మనుషుల వల్ల మనకు కలిగేటువంటి పరిస్థితులు, బాధలేంటి? ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి మీరు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఇంత లిస్ట్ ఇచ్చాడు దేవుడు. చూడండి, వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? ఏ బజార్లో ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. అర్థమైందండి? స్వార్థ ప్రియులు. ఈ రోజుల్లో ఎవరి స్వార్థము వాళ్ళది. ఆ దినాలలో, పాత రోజుల్లో పెద్దవారిగా ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి కుటుంబం, ఎవరు సంపాదించింది తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇచ్చి, ఆ కుటుంబాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టి వాళ్ళు నడిపించేటువంటి, వాళ్ళ ఆధ్వర్యంలో నడిపించేవాళ్ళు. ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, నాది సొమ్ము, ఇది నా జీతం, ఇది నా భార్య, నా కుటుంబం, నా బిడ్డలు. స్వార్థం. లేదా నీ కుటుంబంలో లేదా? నీ పిల్లల్లో లేదా? తండ్రులు పరిస్థితి ఏంటి? వారు సంపాదించిన కష్టార్జితం అంట, ఇదిగో ఆ తాగుడనేటువంటి బానిసకు అలవాటు పడి, ఇంట్లో పిల్లల్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, వారి ఆకలి పట్టించుకోకుండా కడుపు నిండా దాగొచ్చి గుర్రుని నిద్ర. పైపెచ్చి ఇంకా కొంతమంది అల్లరి చేసేవాళ్ళు.
ఎంత భయంకరం! స్వార్థం అనేటువంటిది చూడండి ఎంత భయంకరంగా ఉందో. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు. నువ్వు చెప్పే మాట నేను వినాలా అనేవాళ్ళు లేరా? తల్లిదండ్రులను ఎగర్దించే వాళ్ళు లేరా? మన ఇంట్లోనే ఉంటారు మన పిల్లలే. ఏంది నువ్వు నాకు చెప్పేది అనేటువంటి మాటలు అనేవాళ్ళు లేరా? విధేయత లేని పిల్లలు మన ఇంట్లో లేరా? అందుకే దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక దేవుని స్తుతించేవారు. వాళ్ళ ప్రాణమును, వాళ్ళ ఆత్మను ఎత్తిపట్టుకొని, ఇదిగో దేవా, ఇదిగో నా ఆత్మను ఎత్తిపట్టుకొని, నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరువనయ్యా, ఇదిగో నా ఆత్మను నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, సన్నుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను అనేటువంటి ప్రార్థన మన ఇంట్లో ఉంటుందా? నా బిడ్డల పక్షాన నువ్వు చేసిన మేలులు, ఇదిగో నా యొక్క మరి కుటుంబములో, నా అనారోగ్యములో, నా యొక్క పరిస్థితుల్లో, జీవన విధానములో నువ్వు చేసిన మేలులు దేవునికి ప్రతిదీ చూపిస్తూ, ఎత్తి పట్టుకుంటూ, స్తుతిస్తూ దేవునికి మరి మనం దేవుణ్ణి గొప్ప చేసేటువంటి వారంగా ఉండవద్దా? చివరిగా మనం గమనించినట్లయితే దేవుడు బాధలో మరి నెమ్మదిని ఎలా ఇస్తాడు, నెమ్మది కావాలంటే ఏం చేయాలి అనేది మనం గనక గమనించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము మరి 14వ వచనం మొదటి వచనములో అంటారు, 14వ అధ్యాయము మొదటి వచనములో ఒక మాట గమనించి ముగించుకుందాం. చూడండి, ఇక్కడ అబియా అనేటువంటి యొక్క విషయంలో, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది. 10 సంవత్సరాలు. మన ఇంట్లో ఎంతసేపు ఉంటుంది నెమ్మది? ఎంతసేపు ఉంటుంది? గంట ఉంటుందా? గంట నెమ్మదిగా ఉండగలుగుతామా? మరి ఈయన 10 సంవత్సరాలు తన యొక్క రాజ్యములో నెమ్మదిని పొందుకున్నాడు. కారణం ఏంటంటే, ఇక్కడ రాజ్యం అంటే ఇల్లు అని గుర్తుపెట్టుకోవాలా, కుటుంబం అని గుర్తుపెట్టుకోవాలా. 10 సంవత్సరాలు ఆ కుటుంబం నెమ్మదిగా ఉందంటే 2 విషయాలు ఏంటంటే, అతడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, మొదటి పాయింట్. రెండవది యథార్థంగా ఉన్నాడు. చూడండి, ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ నెమ్మది ఉంటుంది. అనుకూలత, ప్రార్థనా జీవితం. ఆశ ప్రార్థన చేసేవాడు ఎక్కువగా. యథార్థం, కపటము లేని మనసు. కపటమున్నవాడు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఏదో కనిపించేటువంటి వారంగా, మంచిగా కనిపించే వారంగా ఉండకూడదు. లోపల తిట్టుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి, ఎటువంటి మనసు నీలో ఉంటే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదటిది అనుకూలత, రెండవది యథార్థత. ఈ 2 ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని కార్యాలు, అక్కడ దేవుడు దిగొస్తాడు ఆ ఇంటిలోకి. ఇష్టపడతాడు, నేను ఆ ఇంట్లోకి వస్తానని. మరి నీ ఇంటికి వస్తున్నాడా ఈరోజు? నువ్వు ఈరోజు తీసుకెళ్తావా యేసయ్యని? నీ ఇంట్లో ఇదిగో ప్రభువా, అనుకూలత, ప్రార్థనకు అనుకూలత నేను ఏర్పరచుకుంటాను, నేను ఆ పరిస్థితులు మరి కల్పిస్తాను ప్రభువా, నా ఇంటికి రాయ్యా అని నువ్వు ఈరోజు అడగగలిగితే. మార్త ఏం చేసిందో తెలుసా? యెరూషలేము నుండి యేసయ్య రావటం ఆమె గమనిస్తుంది, కనిపెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ యేసు ప్రభు రాగానే ఆమె ఏం చేస్తుంది? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, డైవర్షన్ చేస్తుంది రూట్. ఆయన ఎరుకోకు పోవాలి, బేతనియా గ్రామానికి అడ్డదారిలోకి తీసుకెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఈరోజు నువ్వు యేసయ్యని తీసుకెళ్తావా? ఆ ఇంట్లో ఉత్తమమైనది దేవుని కార్యం జరిగింది, దేవుని సన్నిధి ఉంది ఆ ఇంట్లో. వాళ్ళు ఏర్పరచుకున్నారు, తద్వారా మరణము లేదు ఆ ఇంట్లో, దేవుని పునరుద్ధానం ఉంది ఆ ఇంట్లో. ఈరోజు ఈ గొప్ప దీవెనలు నీ ఇంటికి రావాలని దేవుడు కోరుతున్నాడు.